గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియో 2024 టు 2025 ఆఫ్టర్ 4 years యూకే టు ఇండియా వచ్చినప్పటి వీడియో. ఈ వీడియోని పోస్ట్ చేయాలా లేదా అని నేను చాలా థింక్ చేసి లాస్ట్ కి 2025 డిసెంబర్ 31st ని పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంత థింక్ చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. 4 years తర్వాత ఇండియా వెళ్తున్నాం కదా ఫ్యామిలీతో అని చాలా హ్యాపీగా వెళ్ళాము. బట్ వెళ్ళిన 3 days కి మా ఇద్దరు పిల్లలకి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎదురైంది. ఆల్మోస్ట్ ఇండియాలో 40 days ఉన్నాము. సో ఆ 40 days ఇండియా ట్రిప్ ని 40 minutes లో నేను మీకు చూపించేస్తాను. 4 years తర్వాత ఇండియా వెళ్తున్నాం. మన ఫ్యామిలీ అందరికి షాపింగ్ అన్ని తీసుకెళ్లాలి కదా, సో అందుకోసం షాపింగ్ వచ్చేసాము కాస్కోకి. చిన్న పిల్లలకి చాక్లెట్స్ అలాగే పెద్దవాళ్ళకి పిస్తా ఇలా తీసుకున్నాము. ఇక గిఫ్ట్స్ అయితే ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ మేము మాత్రమే వెళ్దాం అనుకున్నాము. మేము అంటే నేను, మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు పిల్లలు మాత్రమే వెళ్దాం అనుకున్నాము. సో మా హస్బెండ్ చూసుకోకుండా ఫ్లైట్ టికెట్స్ తీసేశారు. మాకు అస్సలు లగేజ్ లేదు, సో అందుకే మేము అసలు ఏమీ ప్లాన్ చేయలేదు ఎవరికి ఏమి తీసుకెళ్ళడానికి. ఇండియా వెళ్ళినప్పుడు ఒక్కో ఫ్యామిలీకి మనీ ఇచ్చేద్దాం, వాళ్ళకి నచ్చింది వాళ్ళే కొనుక్కుంటారు అని ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అక్క వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. 2 days ముందే డిసైడ్ అయ్యారు వాళ్ళు కూడా వద్దామని. సో వాళ్ళ ముగ్గురికి లగేజ్ చాలా ఎక్కువనే ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు షాపింగ్ కోసం అని కాస్కోకి వచ్చేసాము. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది ముందే నోట్ చేసేసుకొని వచ్చి దానికి తగ్గట్టుగా చాక్లెట్స్, పిస్తా అన్ని తీసేసుకున్నాము. ఇప్పుడు బియర్ అండ్ మందు తీసుకోవడానికి ఈ సెక్షన్ కి వచ్చాము. కాస్కోకి చాలా టైమ్స్ వచ్చాము, బట్ ఈ సెక్షన్ కి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కానీ మా బావ కానీ డ్రింక్ చేయరు. సో డ్రింక్ చేసే వాళ్ళు మా ఫ్యామిలీలో 2-3 people ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా తీసుకుందామని సెక్షన్ కి వచ్చాము. బట్ వాట్ ఈస్ ద బెస్ట్, వీ హ్యావ్ నో ఐడియా. ఇండియాలో అయితే ఇలా డైరెక్ట్ గా అమ్మరు, అది చాలా పెద్ద నేరం. బట్ ఇక్కడైతే డైరెక్ట్ షాప్స్ లోనే ఉంటాయి. సో ఫైనల్ గా మేము అనుకున్న షాపింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇవన్నీ తీసుకొచ్చాము. చాక్లెట్స్, చాక్లెట్ బార్స్, అలానే పిస్తా, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఇవ్వాలనేది ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ టైం 4 years తర్వాత ఇండియా వెళ్తున్నాం కదా అని ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అదే ఎక్సైట్మెంట్ తో నేనైతే మొత్తం కంప్లీట్ గా ఇండియా ట్రిప్ అంతా వీడియోస్ తీసాను, ఎక్సెప్ట్ మా పిల్లలకి జరిగిన ప్రాబ్లం తప్ప. బట్ యూకే వచ్చాక Apple 16 Pro Max నుంచి 16 ఒకసారి యూస్ చేద్దాం కదా అని చూసి దాని నుంచి దీనికి చేంజ్ చేసే టైంలో మొత్తం పిక్స్ అన్ని పోయాయి విత్ వీడియోస్ తో సహా. చాలా ఫీల్ అయ్యాను. మా పిల్లల వల్ల బిజీ అయిపోయి నేను ఎవరికి చాలా వీడియోస్ కానీ పిక్స్ కానీ ఏమీ షేర్ చేయలేదు. అట్లీస్ట్ షేర్ చేసి ఉంటే నాకు కొన్నైనా ఉండేవి. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నవి కూడా నా మొబైల్లో కొన్ని మిగిలి ఉన్న వీడియోస్, అలాగే మా హస్బెండ్ మొబైల్లో తీసినవి, అండ్ ఇంకా నేను కొన్ని టైమ్స్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఆ పిక్స్ అండ్ వీడియోస్ అన్ని గ్యాదర్ చేసి ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. పిస్తా 2 kgs బ్యాగ్సే దొరికాయి. అవి ఒక 20 bags తీసుకొని అవి సపరేట్ గా చిన్న చిప్సీల్ బ్యాగ్ లో మళ్ళీ సపరేట్ చేసి ప్యాక్ చేసాము. ఒక్కొక్క ఫ్యామిలీకి ఇలా ప్యాక్ చేసాము. ఒక పెద్ద గెలాక్సీ అండ్ అలాగే చిన్న చాక్లెట్స్ అండ్ పిస్తా ఇలా ప్యాక్ చేసి సపరేట్ గా పెట్టేసాము. కొన్నప్పుడు బిల్ 400+ అయిపోయింది, అంటే ఇండియన్ మనీలో 45,000+ అయిపోయింది. బట్ ఇలా స్ప్లిట్ చేసి ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి సర్దేసరికి చూడండి అసలు ఏం కానట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బట్టలు ప్యాక్ చేసుకోవాలి. అక్క వాళ్ళది ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది. అక్క వాళ్ళకి లగేజ్ ఎక్కువ ఇచ్చారని చెప్పాను కదా, సో అందులో మాకు సంబంధించిన బట్టలు కూడా చాలా వరకు పెట్టేశాము. దట్టు మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి 2 months బిఫోర్ ఇక్కడ నుండి ఇండియా వెళ్తే తనతో కూడా కొన్ని బట్టలు పంపించేశాను ఇండియాకి. ఇక మాకు 3 చిన్న సూట్ కేసెస్ ఉన్నాయని చెప్పాను కదా, సో వీటిలో ఇక్కడున్న బట్టలన్నింటినీ సర్దాలి. ఇంకా ఇది మాత్రమే ఫైనల్. ఇంకా లగేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. 2024 డిసెంబర్ 18th యూకేలో స్టార్ట్ అయ్యాము. అక్క వాళ్ళది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి సేమ్ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి అవ్వలేదు. మేము 6 months ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. యూకేలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి ఎయిర్పోర్ట్ కి అందరం కలిసి బయలుదేరిపోయాము. బట్ అందరం అక్కడ స్ప్లిట్ అయిపోయాము. మళ్ళీ ఢిల్లీలో మీట్ అవుతాము. బట్ అక్కడ కూడా వాళ్ళు డిఫరెంట్ ఫ్లైట్, మేము డిఫరెంట్ ఫ్లైట్. అగైన్ మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే మీట్ అవుతాము అందరం కలిసి. వాళ్ళు మాకంటే 1 hour ముందు రీచ్ అవుతున్నారు, మేము 1 hour లేట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కి. యూకేలో ఫ్లైట్ ఎక్కేసాము. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు, మెయిన్ గా మా చిన్నది. ఎందుకంటే అది చాలా టైమ్స్ ఫ్లైట్ ఎక్కింది కానీ దానికి ఊహ తెలిసి అది జర్నీని ఎంజాయ్ చేసే ఏజ్ అయితే ఇదే. ఎందుకంటే మేము 2021 లో యూకేకి వచ్చాము. అప్పటికి తన ఏజ్ 3+. లైక్ జాన్ 3rd తన బర్త్డే అయింది, 3rd birthday. మేము మార్చ్ లో యూకేకి వచ్చేసాము. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ అలాగే మేము కూడా వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాము. Ready to fly. See the lights off. Why? It looks like Mom, that there was going to be a breakfast. Yeah. When? ఫైనల్ గా డిసెంబర్ 19th మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము సేఫ్ గా.
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు మా కోసం. అక్క వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వచ్చేసారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీ మూమెంట్. నాకు లోపల నుంచి అప్పుడే షివరింగ్ స్టార్ట్ అయిపోయింది, క్రయింగ్ కూడా స్టార్ట్ అయింది. వెళ్ళంగానే ఫస్ట్ మా అత్తని మా మమ్మీని ఒక్కటేసారి హగ్ చేసేసుకున్నాను. తోడుకోళ్ళు ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అంటే అంతే కదా, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పటికీ అవి అలానే ఉంటాయి. మా మామయ్య అయితే ఇంకా ఘోరం, చిన్న పిల్లల్లో ఏడ్చేస్తారు. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యాక 2013లో మా మ్యారేజ్ అయింది, అక్క వాళ్ళది 2012లో మ్యారేజ్ అయింది. మ్యాక్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మేము జాయింట్ ఫ్యామిలీ. సో ఆల్మోస్ట్ 8 years అందరం కలిసే ఉన్నాము ఒకే ఇంట్లో. సడన్ గా ఫస్ట్ మేము 2021లో వచ్చాము, అక్క వాళ్ళు 2023లో యూకేకి వచ్చారు. సో అందువల్ల మా వాళ్ళందరికీ ఎఫెక్షన్ బాగుంటుంది, అలాగే మాకు కూడా అలానే ఉంటుంది. దట్టు మా అమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది అందరిది సేమ్ విలేజ్, అదే ఊర్లో పుట్టి పెరిగాను నేను. సో నాకు ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా ఉంటది. ఇది 2021లో ఫస్ట్ టైం మేము యూకే వెళ్తున్నప్పుడు చూడండి ఆ పిల్లలు ఎంత మారిపోయారు. రెడ్ డ్రెస్ వేసుకున్నది మా పెద్ద పాప, పక్కన ఉన్నది మా తోటకోళ్ళు వాళ్ళ పాప. చూడండి పిల్లలు చూస్తూనే ఎంత త్వరగా ఎదిగిపోయారో. అప్పుడు ఫస్ట్ టైం మేము నలుగురమే వెళ్తున్నాం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు అక్క వాళ్ళు కూడా లేరు. ఇది వచ్చేసి 2024లో మేము ఇండియా వచ్చినప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. మేము ఎప్పుడు ఇలా ఎయిర్పోర్ట్ ట్రావెలింగ్ చేసినా ఫస్ట్ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటాము. అలాగే రిటర్న్ అయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటాము. మా చిన్నత్త అంటే అత్తయ్య వాళ్ళ సెకండ్ సిస్టర్, వాళ్ళు శీలనగర్ లో ఉంటారు. ఆ ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అత్తయ్య వంటలన్నీ ప్రిపేర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి తినేసి అప్పుడు మా ఊరు వచ్చేసాము. చూడండి కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. మా ఇంటికి ఆపోజిట్ లోనే హాస్పిటల్ కూడా కొత్తగా బిల్డ్ చేసేసారు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఏం లేదు, ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మా హౌస్ కి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి, నూకంబిక అమ్మవారి గుడి కూడా ఉంటాయి. ఇలా మ్యాక్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను పుట్టి పెరిగింది ఇదే విలేజ్, అలాగే మా అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది అందరిది సేమ్ విలేజ్. అలాగే మా హస్బెండ్ ది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళది అందరిది సేమ్ విలేజ్. మా విలేజ్ నేమ్ ఏంటో మీకు తెలిసినా తెలుసుకోవాలనున్నా కమెంట్ చేయండి. ఇక్కడ స్కై బ్లూ అండ్ క్రీమ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ మా హస్బెండ్ వాళ్ళ మావీ వాళ్ళది. ఈ 4 years లో మేము తిరిగిన సరౌండింగ్స్ అంతా చాలా చేంజ్ అయిపోయాయి, అందుకే ఒకసారి వీడియో తీయాలనిపించింది. ఇక ఆ డే అంతా చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కాబట్టి ఒక్కరు ఇంటికి వస్తూ చాలా బిజీ అయిపోయాము. ఇంకా డే అలా అయిపోయింది. నెక్స్ట్ డే కనక మహాలక్ష్మి అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్లే వాళ్ళము. మా పక్క ఊర్లో ఉన్న అల్మంచిల్లో చేస్తారు ఈ పూజ, కుంకుమ పూజ. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో చేస్తారు. ఈ పూజకు మ్యాక్స్ వీలైనప్పుడల్లా ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండేవాళ్ళము, నేను, అక్క, మా పిన్ని. మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వైఫ్, మాకు ఈక్వల్ టు అమ్మలాగా చాలా బాగా చూసుకుంటుంది. మేము ముగ్గురం చాలా బాగా క్లోజ్ గా ఉంటాము. మేము యూకేలో బుధవారం 18th స్టార్ట్ అయ్యి 19th లక్స్వారం దిగాము. శుక్రవారం ఈ పూజ ఉంటే పూజకు వచ్చేసాము. ఎల్మంచిలో ఒక శారీ కూడా తీసుకొని, అమ్మవారికి ఎప్పుడు శారీ పెడుతూ ఉంటాము, శారీస్ కూడా తీసుకొని ముగ్గురు అప్పటికప్పుడే అలా పూజకు వచ్చేసాము. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలా పూజల్లో అందరినీ మీట్ అవ్వడం మాకు యూకేలో అయితే చాలా కష్టము. మేము ఎందుకంటే ఉండే తెలుగు కమ్యూనిటీలో లేము, మాక్సిమం అందరూ వైట్ పీపుల్స్ ఏ ఉంటారు మేమున్న ఏరియాలో. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారికి 3 వారాలు 4 వారాలు కూడా పూజ చేస్తారు అనుకుంటా. ఒక వారం కుంకుమతో, ఒక వారం పువ్వులతో, ఇలా ఒక్కొక్క వారం చేస్తూ ఉంటారు. మేము మ్యాక్స్ ఎప్పుడు కుంకుమ పూజకే వెళ్లే వాళ్ళము. మ్యాక్స్ ఎవ్రీ ఇయర్ పూజకు వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ కనిపించేవారు. అలా ఇప్పుడు కూడా ఎవరైనా కనిపిస్తారేమో అని చూసాను, బట్ ఎవరు కనిపించలేదు. ఈ గ్యాప్ లో మా పిల్లలు ఊరంతా తిరగడం స్టార్ట్ చేశారు. ఫ్రైడే అలా గడిచిపోయింది. సాటర్డే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదని. ఎందుకంటే నేను యూకే వచ్చిన 1.5 year కి మా నాన్నమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇంక లక్ష్మీవారం శుక్రవారం కదా అని వెళ్ళొద్దన్నారు. సాటర్డే వెళ్ళాను. లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే ఇదే ప్రాబ్లము. ఇలాంటివి ఏమైనా జరిగితే వెళ్ళలేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. నేనైతే చాలా మిస్ అయ్యాను మా నాన్నమ్మని. మా పిల్లలంటే చాలా ఇష్టం. మెయిన్ గా వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చేసింది. మళ్ళీ మీరు వచ్చే టైంకి నేను బతుకుంటానా లేదా అని చాలా బాధగా అనిపించేది చనిపోయిందని తెలిసిన తర్వాత. వెళ్ళలేని సిచ్యువేషన్. అప్పుడు కోవిడ్ టైం ఒకటి, ఆ టైంలో చనిపోయింది. నిజంగా మా పిల్లల మీద బెంగ పెట్టుకునే చనిపోయింది అంటారు అందరూ. ఎందుకంటే ప్రతి రోజు అందరినీ అడిగేదట, వస్తానంటున్నారా, ఎప్పుడైనా వస్తారా, అది ఇది అని. మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి మా నాన్నతో కొంచెం ఎఫెక్షన్ ఎక్కువగానే ఉంటుంది మాకు. 22nd December ఆఫ్టర్నూన్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి పిల్లలిద్దరికి హాఫ్ సారీ ఫంక్షన్ చేద్దామని డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఒక కాల్ వచ్చింది. పిల్లలిద్దరూ బైక్ పై నుంచి పడిపోయారని. నాకు అసలు ఈ ఫొటోస్ చూస్తుంటే నాకు అసలు వీడియో కూడా చేయాలనిపించట్లేదు. అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఎలా వచ్చిన పిల్లలు ఎలా అయిపోయారో చూడండి. అసలు తట్టుకోలేకపోయాం ఇద్దరిని అలా చూసి.
ఫొటోస్ తీసుకుందాం కదా అని పొలాల్లోకి అలా వెళ్ళారు మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు, అలాగే మా పిల్లలు ముగ్గురు కలిసి వెళ్ళి బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయారు. మా పెద్ద పాపకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, దుమ్ము దగ్గర చిన్నది ఇరిగిపోయింది. చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అది విరిగి బయటకి వచ్చేసింది స్కిన్ లో నుంచి, దానివల్ల బ్లడ్ వచ్చేస్తుంది. మా చిన్న పాపకి ఫోర్ హెడ్ పై చిన్న కట్ అయింది, అలాగే నీ పైన కూడా కట్ అయింది. ఫోర్ హెడ్ పై కట్ అవటం వల్ల మొత్తం ఫేస్ అంతా బ్లడ్, అలాగే బాడీ అంతా కూడా రప్చర్ అయిపోయింది, దొర్లి పడిపోయిందంట. మొత్తం అక్కడ పిక్కలు ఉండడం వల్ల బాడీ అంతా రప్చర్ అయిపోయింది. బైక్ పై ఫ్రంట్ కూర్చోబెట్టుకుని ఎదురుగా తీసుకొస్తుంటే మేము ఎదురుగా వెళ్ళాం. చూసి అసలు నేనైతే తట్టుకోలేకపోయాను, నాకు ఊపిరి ఆడలేదు. కాసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మా ఇంటి ముందే హాస్పిటల్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అసలు తెలుగే సరిగా మాట్లాడరు రాదు మా చిన్న పాపకి. అలాంటిది మమ్మీ నేను చచ్చిపోతానా అని పెద్ద నోరు పెట్టి అరిస్తే అసలు నాకు ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. చాలా అందరూ గోల అసలు సిచ్యువేషన్ నాకు మళ్ళీ గుర్తు చేసుకోవాలని కూడా లేదు. ఇవన్నీ మర్చిపోదాం కదా అని మొత్తం పిక్స్ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసి పడేశాను. కానీ మళ్ళీ ఒకసారి ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, బైక్ ఎక్కి వెళ్లే ముందు యాక్సిలేటర్ ఇలా ఇస్తే ఫ్రంట్ కి వెళ్తుంది అని ఒక 2-3 టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చాడంట మా పిన్ని వాళ్ళ బాబు. సో ఇదేమో వెళ్తూ ఉండగా సడన్ గా హై గేర్ ఇచ్చేసరికి బైక్ స్కిట్ అయ్యి కింద పడిపోయారు. పెద్ద పాప కొంచెం బాడీ వెయిట్ అంతా హ్యాండ్ పై పడేసరికి హ్యాండ్ విరిగి కొంచెం నీస్ పై రప్చర్ అయింది. చిన్న పాప మొత్తం ఫుల్ బాడీ అంతా రప్చర్ అయిపోయింది, బ్లడ్ ఫుల్ కంప్లీట్ గా. అసలు నార్మల్ గా ఇండియాలో ట్రావెలింగే బాగుండదు, ఎవరు ఎలా ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కానీ దయచేసి ఎవరు పిల్లలకి మాత్రం ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఇలా చేస్తే ఏం జరుగుతుంది, బైక్ ఏం చేస్తే ఫ్రంట్ కి వెళ్తుంది, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. అప్పటికి ఆ టైం కి మీకు హ్యాపీగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే మాత్రం అది చాలా నరకంలా ఉంటది. ఈ 4 years లో జలుబు, దగ్గు, ఫీవర్ తప్ప అంతకు మించి ఏమీ రావటం కూడా తెలియదు. అసలు అలాంటి సడన్ గా ఇలా చూసేసరికి అస్సలు తట్టుకోలేకపోయాం అందరం కూడా. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తిని అలా పడుకున్నారు. చిన్నగా తనకి వినిపించిందంట ఇయర్స్ కి పడిపోయారు అని. ఇంక వెంటనే పడి లేస్తూ 2-3 సార్లు కింద పడి మరి లేచి వచ్చారంట హాస్పిటల్ కి. అంత కంగారు పడ్డారు. మా బావ అక్క అసలు పిల్లల్ని ఎక్కడ వదిలేవారు కాదు, అలా పట్టుకుని ఉండేవారు. ఏం జరుగుతుందో ఏమో, పిల్లలకి ఏమవుతుందో అని. అలాగే మా అత్త, మా మావయ్య, మా మమ్మీ అందరూ ఏడుస్తూనే ఉన్నారు. అంతే కదండి, ఎవరైనా 4 సంవత్సరాల తర్వాత వచ్చి సరదాగా గడుపుదాం అనుకుని పిల్లలు ఇలా చూసేసరికి ఎవరైతే మాత్రం తట్టుకోగలరు చెప్పండి. ఆ టైంలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఏ తల్లికి రాకూడదు. ఇక్కడ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత హాస్పిటల్కి ఇక్కడ అవ్వదు అని చెప్తే వైజాగ్ తీసుకెళ్ళిపోయాము. ఫస్ట్ కిమ్స్కి వెళ్ళాము, అక్కడ స్కానింగ్లు అన్ని తీశారు. అస్సలు పాప ట్రీట్మెంట్కి అయితే ఎలో చేసేది కాదు. చిన్న పాప గోల చేసేసేది. నేనే చేసుకుంటాను క్లీనింగ్ అనేది, లేదంటే నన్ను చేయమనేది. కానీ అసలు నర్సుల దగ్గరికి రానిచ్చేది కాదు. అక్కడ ఎందుకో అంతా మనీ మైండెడ్గా అనిపించింది. ట్రీట్మెంట్ ఫాస్ట్ అవుతున్నట్లు అనిపించలేదు. తర్వాత వెంటనే మేము అపోలోకి వెళ్ళిపోయాము. మళ్ళీ మా తోటకోళ్ళ వాళ్ళ బావ కూడా డాక్టరే, అతను రిఫర్ చేస్తే అపోలోకి వెళ్ళిపోయాము. నైట్ అంతా కంప్లీట్గా టెస్టులు చేస్తూ ఇంటర్నల్గా కూడా ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయా ఏంటి అని చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి మొత్తం స్కానింగ్లు అన్నీ తీశారు. పెద్ద పాప ఓకే కామ్గా ఉండేది, మమ్మీ చెల్లికి ఏమైనా అవుతుందా అని బాధపడేది. కానీ తను తగిలిన దెబ్బ గురించి అసలు ఆలోచించేది కాదు. చిన్న పాప మాత్రం అసలు క్లీనింగ్కి కూడా, డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఎలా చేసేది కాదు. చాలా గోల చేసేసేది. నైట్ అంతా కూడా అసలు క్లీనింగ్ చేయలేదు, అలా ఓపెన్లోనే ఉండిపోయాయి దెబ్బలన్నీ. అన్నీ చేసి అంతా బాగానే ఉంది అని నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరికి ఆపరేషన్స్ చేశారు. పెద్ద పాపకి ఫస్ట్ ఆపరేషన్ చేసి లోపల రాడ్ అండ్ ప్లేట్ ఫిక్స్ చేశారు. తర్వాత చిన్న పాపకి మాస్క్ ద్వారా మత్తిచ్చి డ్రెస్సింగ్ చేసి ఫోర్ హెడ్ పై 3 to 4 స్టిచెస్ పడ్డాయి, మోకాల పైన 5 స్టిచెస్ పడ్డాయి. వేసి అప్పుడు రూమ్కి ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అంబులెన్స్ అది కాల్ చేయలేదు, పిల్లలు భయపడతారేమో ఆ సౌండ్కి అని. మా ఓన్ కార్స్లోనే, ఒక కార్లో నేను మా చిన్న పాపతో అండ్ మా పిన్ని అక్క కూడా వచ్చారు. ఇంకొక కార్లో మా పెద్ద పాప, మా బావ అందరూ కలిపి అలా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అక్కనే నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేసాము. పిన్ని నేను మాత్రం ఉండిపోయాము. పిన్ని నాతోనే 3 days హాస్పిటల్లోనే ఉండిపోయింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు కూడా. మా మమ్మీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ, అత్త వాళ్ళు అందరూ వచ్చి కనిపించి పంపించేసే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా షుగర్ పేషెంట్స్, ఇంకా టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతారని వాళ్ళు ఎవరిని ఉంచలేదు హాస్పిటల్లో. హాస్పిటల్లో ఎక్కువ మందిని ఉంచేవారు కాదు, నేను పిన్నే ఉండేవాళ్ళము. నైట్ టైం మాత్రం మా బావ ఉండేవాడు పనితతో. ఎందుకంటే లేచేటప్పుడు అన్ని చాలా బాగా చూసుకునేవాడు. పనితని హన్వితని ఇద్దరిని బాగా చూసుకునేవాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు మా బావ మాత్రం. మా హస్బెండ్ మాత్రం అంతా ఫైనాన్షియల్గా ఎప్పుడు థింకింగ్ చేస్తూ ఉంటారు. తనకి ఫీలింగ్ ఉంటుంది, బట్ కానీ బయటకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. పిల్లలు నా సిచ్యువేషన్లో చూసి దగ్గర ఉండలేక అసలు ఎక్కువగా హాస్పిటల్కి కూడా వచ్చేవారు కాదు, కిందే తిరిగేవారు. అలాగా ఇండియా వచ్చే ముందే చెప్పాడు, నా పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టద్దు, కొడితే నేను ఒప్పుకోను అని. అలాంటిది ఒళ్ళంతా
రప్చర్ అయిపోయింది పిల్లలిద్దరికి కూడా. మొత్తం చిన్న పాపకి హెయిర్ అంతా మట్టి అయిపోతే అంతా క్లీన్ చేసి ముందు 2 పళ్ళు కూడా ఇరిగిపోయాయి. అందువల్ల చాలా అందవికారంగా తయారైపోయింది. ఫేస్ అంతా పెదవంతా బాగా ఉబ్బిపోయి ఒక పన్ను కంప్లీట్ గా అక్కడే ఇరిగిపోయింది, కానీ ఇంకొక పన్ను మాత్రం సగం సగం ఊగుతూ ఉండిపోయింది. అది పాప ఏమైనా తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. నెక్స్ట్ డే డెంటల్ డాక్టర్ ని పిలిపించి ఆ పన్ను బలవంతంగా పీకించేశారు హాస్పిటల్లోనే. లక్ ఏంటంటే తనకు అప్పటికి ఇంకా పళ్ళు ఊడలేదు ముందువి, సో మళ్ళీ వస్తాయని చెప్పారు. 4 days హాస్పిటల్లోనే ఉన్నాము. తర్వాత డిశ్చార్జ్ చేసేసారు. మా పెద్ద పాపకి హ్యాండ్ లోపల రాడ్ అండ్ ప్లేట్ పెట్టారు. టోటల్ 15 స్టిచెస్ వేసారు. స్టిచెస్ కాదు, పిన్స్ పెట్టారు. 15 పిన్స్ పెట్టారు. 4 days తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. 3 days తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేయించడానికి తీసుకుని రమ్మన్నారు. అలాగా Jan 9th వరకు డ్రెస్సింగ్ కోసం తిరుగుతూ ఉన్నాం 3 to 4 daysకి ఒకసారి. తర్వాత 9th ఇద్దరికి కుట్లు ఇప్పేశారు. చూడండి కనిపిస్తుంది కదా, అలా ఫ్రాక్చర్ అయితే తనకి టోటల్ 15 పిన్స్ పడ్డాయంట. చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో. అవన్నీ పెట్టారు. చిన్న ప్లేట్ అండ్ అలానే రాడ్ కూడా లోపల ఫిట్ చేశారు. మళ్ళీ రిమూవ్ చేయించాలి 9 to 12 months లోపు. మళ్ళీ అప్పుడు కూడా ఇంకొక ఆపరేషన్ చేయించాలి. నా పెద్ద కూతురికి చాలా కష్టం వచ్చేసింది. పెద్ద కష్టం చిన్న ఏజ్లోనే. చాలా అమాయకురాలు. అసలు పెయిన్ని కూడా బయటకు చెప్పేది కాదు, లోపలే దాచుకునేది. చిన్న పాపకి షో అయ్యేవి, గాయాలన్నీ బాగా కనిపించేవి, దెబ్బలన్నీ బ్లడ్తో. కానీ తినకే బాగా ఇంకొక 1 year వరకు దీంతో పడాల్సి ఉంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. 4 years అక్కడ ఉండి ఇక్కడికి దెబ్బలు తగిలించుకోవడానికే వచ్చామా ఏంటన్నట్టు అనిపించేసేది నాకు ఒక్కొక్క టైంలో. రాకపోయినా బాగుండేది అని ఫీల్ అవ్వని క్షణం లేదు ఆ ట్రిప్ అంతా కూడా. ఇక ఇంటికి వెళ్ళాక చాలా హైజీన్గా ఉండమన్నారు, ఎవరిని ఎక్కువగా రానివద్దన్నారు. కానీ బట్ స్టిల్ మన వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా చూడటానికి. సో అలా అంటిల్ కుట్లిప్పే వరకు కూడా చాలా బిజీ అయిపోయాము. ఎవరో ఒక్కరు వస్తూ ఉండేవారు చూడటానికి పిల్లల్ని. అలాగే నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నా పిల్లలు పడిపోయిన రోజు ఇంకా పాపని ఆపరేషన్ కోసం హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. అప్పుడే వచ్చింది. వాళ్ళు కూడా సరౌండింగ్స్ లోనే ఉంటున్నారు, ఛాయ. సో వచ్చిన వెంటనే తను పట్టుకొని గట్టిగా ఏడ్చేసాను, ఏంట్రా ఇలా అయింది అని. తర్వాత ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చింది, శ్రావణి. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. తను కూడా 3rd day అలా వచ్చింది పాపను చూడటానికి, పిల్లల్ని చూడటానికి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి రియూనియన్ ప్లాన్ చేసుకుందాం అని చాలా ప్లానింగ్స్తో వచ్చాము. బట్ అన్నీ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయాయి. పోలే నా పిల్లలు సేఫ్గా నా కళ్ళ ముందు ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోనే తేరుకున్నారు అని ఒక్క హ్యాపీనెస్ అనిపించింది కొన్ని డేస్ తర్వాత. అలాగే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 3 to 4 members వచ్చారు నా ఫ్రెండ్స్ ఇంటికి నా పిల్లల్ని చూడటానికి. నేను వాళ్ళు ఎవరిని కూడా నేను లైఫ్లో మర్చిపోవాలని గుర్తుపెట్టుకొని వచ్చినందుకు. చిన్న పాపకి కాళ్ళు పైన స్టిచెస్ పడడం వల్ల అసలు లేచి నడిచేది కాదు. ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 4 steps అయినా వేయించమని చెప్పేవారు. చాలా భయపడిపోయేది, చాలా పిరికిది. భయపడిపోయి గోల చేసేసేది. నాకు చాలా భయం వేసేది. అసలు నడుస్తుందా లేదా, ఈ భయంతో ఎలా ఉండిపోతా ఏంటి, కాళ్ళు తొడికిపోతాయేమో, చాలా భయపడేదాన్ని. తర్వాత December 31st వచ్చేసింది. మేము ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇండియాలో ఉంటే. సో చూసే ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉండిపోతున్నారు డైల్గా. కనీసం బయటకు కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి అవ్వట్లేదు. అట్లీస్ట్ మా ఊర్లోనే అమ్మ వాళ్ళ ఇల్లు కూడా సేమ్ అదే ఊరు అయినా అక్కడికి కూడా తీసుకొని వెళ్ళడానికి అవ్వట్లేదు. కనీసం వాళ్ళనే హ్యాపీగా ఫీల్ అయినట్టు ఉంటుంది. మేము ఎంజాయ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళైనా మాతో జాయిన్ అయ్యి. మా చిన్న పాప అసలు లేచి నించోవట్లేదు. మెయిన్ ఎత్తుకొని అన్నీ చేయించే వాళ్ళము. అట్లీస్ట్ తను నించోడానికైనా ట్రై చేస్తాము అలా డాన్స్ చేస్తూ ఉంటే అని. మేము ఏదో అలా డాన్స్ చేయడానికి ట్రై చేసాము. బట్ స్టిల్ అప్పటికి కూడా తనైతే లేగలేదు, కూర్చొని ఉండేది భయపడిపోయి. 31st నైట్ని అలా ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసుకున్నాము. మేము ఇంట్లో ప్రొజెక్టర్ వేసుకొని ఒక మూవీ చూసుకొని ఇంకా అలా ఇంట్లోనే గడిపేసాము. ఇక ఆ రోజు కంప్లీట్గా మా ఇంటికి లైటింగ్ కూడా పెట్టేశారు. ఇంకెలాగో పొంగల్ కూడా రాబోతుంది కదా అని. మా ఇంటికి ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అది ఉండడం వల్ల మా పిల్లలకి చాలా బెనిఫిట్ అయింది ఆ రోజు పడిపోయినప్పుడు. 31st నైట్ అంటే ఇంటి ముందు ముగ్గులతో కలకలలాడిపోయేది. ఇంకా ఆ రోజు చేయడానికి కానీ దేనికి అసలు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. లైట్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెక్కేసాం అంతే. మా చిన్న పాపకి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ తన బర్త్డే కోసం చాలా ఎదురు చూసేది. ఈసారి ఇండియాలో నా బర్త్డే జరగబోతుందని చాలా ఎక్సైట్గా ఫీల్ అయింది. సో అందుకే అయింది ఏదో అయిపోయింది, దానికోసమే అనుకొని కూర్చొని ఉండలేం కదా. తన హ్యాపీనెస్ కోసం తన బర్త్డేని చాలా బాగా చేసాము. తన ఫస్ట్ బర్త్డే కూడా చేద్దాం అనుకునేసరికి అవ్వలేదు, ఎవరో చనిపోయారు మా ఫ్యామిలీ మెంబర్స్లోనే. అలాగే సెకండ్ది కూడా అవ్వలేదు, థర్డ్ది కూడా లైట్గానే చేసాము. ఎప్పుడు తనకి బాగా చేసుకోలేకపోయాం ఇండియాలో. సో అందుకే ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ని అలా 50 మెంబర్స్ని పిలుచుకొని క్యాటరింగ్కి ఇచ్చేసి భోజనాలకి అలా ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసాము తన హ్యాపీనెస్ కోసం. పిక్స్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి ఏవో ఇలా కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయి. మావయ్య
లేచి నిలబడమన్నా నిలబడేది కాదు. అలాంటిది బర్త్డే ఉందని తనకి ఇంతట తానే లేచి కొంచెం నడడానికి ట్రై చేసింది. అదే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజే డ్రెస్సింగ్ కూడా చేయించాము. మా ఇంటి ముందే హాస్పిటల్ అని చెప్పాం కదా అతనితో. ఎందుకంటే కాల్ పైన ఉండిపోయింది చూడండి, పిక్స్లో కనిపిస్తుంది. అది తీయటానికి ఎంత ట్రై చేసామో, గోల గోల చేసేసింది. అస్సలు తీయనివ్వలేదు. ఫేస్ పైన మచ్చలు అయితే స్టిల్ అప్పటికి ఇంకా కనిపిస్తున్నాయి. పిక్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుట్లు పడిన దగ్గర బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కాలు పైన కూడా. ఇంకా అప్పటికి కుట్లు అయితే ఇప్పలేదు, బట్ డ్రెస్సింగ్ అయితే చేస్తున్నారు. మా పెద్ద బాబుకి కూడా అంతే, డ్రెస్సింగ్ చేశారు కానీ ఇంకా కుట్లు ఇప్పలేదు. చూడండి, ఈ పిక్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫేస్ పైన, భుజం పైన అన్ని మచ్చలు రప్చర్ అయిపోయినవన్నీ. బర్త్డే అయిపోయింది, మధ్యలో 9th కుట్లు ఇప్పేశారు. తర్వాత నేను ఇండియా వచ్చే ముందే అనుకున్నాను కార్ డ్రైవింగ్ ఎలాగో నేర్చుకోవాలని. బట్ పిల్లలు ఇలా పడిపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. చాలా లిమిటెడ్ క్లాసెస్ తీసుకున్నాను. సో అందులో ఒక రోజులా వీడియో షూట్ చేసుకున్నాను. అచ్యుతాపురం అతని దగ్గర నేను డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. మా మావయ్య గారు కూడా అక్కడే నేర్చుకున్నారు. సో నేను కూడా అతని దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను. మా మావయ్య కూడా వెనకతలు కూర్చున్నారు. నేను ఎప్పుడు క్లాస్కి వెళ్తే అప్పుడు నాతో పాటు వచ్చేవారు రోజు. సీట్ కన్వీనియంట్గా ఉంది కదా మీకు? కిట్టిగా అలా కూర్చోండి, కిట్టిగా కూర్చోండి. ఓకే, కిట్టిగా కూర్చోండి. ఒక్కగండి. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఉన్నాం. అదే ఇది ఇది రేవుపాలెం అమ్మా. సో అలా కొన్ని డేస్ క్లాసెస్ నేర్చుకున్నాను. కంప్లీట్గా అయితే వెళ్ళలేకపోయాను పిల్లల వల్ల. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు రీయూనియన్ సెలబ్రేట్ చేసుకున్నారు 12th. చదివే ఆస్తి. మనకేదో 100 ఎకరాలు ఉండవలసిన అవసరం లేదు, కోట్ల రూపాయల ఆస్తులు అవసరం లేదు. పిల్లల్ని బాగా చదివించుకుంటే అదే గొప్ప ఆస్తి. పిల్లలు బాగా చదువుకున్నటువంటి కుటుంబాలు చూడండి, చదవలేని కుటుంబాలు చూడండి, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. పిల్లలు బాగా చదువుకున్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది, ప్లస్ ఆ కుటుంబం కూడా చాలా అభివృద్ధి స్థాయిలోకి వెళ్తుంది. ఆ విధంగా పిల్లల్ని బాగా చదివించండి. ముఖ్యంగా మరి ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. హిందీ మేష్ గారు చెప్పినట్టు అది మంచి విషయం. ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. మన బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేస్తే చాలు. మా హస్బెండ్ వాళ్ళు 2002 to 2003 బ్యాచ్ వాళ్ళు బాగానే గ్యాదర్ అయ్యారు అందరూ. అన్ని ఇయర్స్ అయినా కూడా మేము కూడా గ్యాదర్ అవుదాం అనుకున్నాము. బట్ మా పిల్లల వల్ల నేను సైలెంట్ అయిపోయాను. నేను సైలెంట్ అయ్యేసరికి మా వాళ్ళు ఎవరు కూడా ఇంకా ముందుకు రాలేదు. బట్ మా హస్బెండ్ వాళ్ళు బ్యాచ్ అందరూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు మీట్ అవుదామని. సో వాళ్ళ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మిడిల్లో మా మావి ఫోన్ తీసుకొని స్పీచ్ ఇచ్చారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది మా ఊర్లోనే హై స్కూల్. మా హస్బెండ్ కూడా ఇక్కడే చదువుకున్నారు, నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. 2010 బ్యాచ్ నాది. 2009 to 10 మాది 10th కంప్లీట్ అయింది. మా హస్బెండ్ వాళ్ళది 2002 to 2003 కంప్లీట్ అయింది 10th. సో మేము ప్లాన్ చేసుకున్నా కూడా ఇక్కడికే వచ్చి మీట్ అయ్యే వాళ్ళము. సక్సెస్ అయితే అతని తండ్రి మాటలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు కళ్ళ ముందే చూసాము. అతని ఆనందానికి మనం సుధాకర్ నిజంగా నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ లండన్ హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరికీ కూడా మీరందరూ కూడా మేము చెప్పినందుకు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మా ముందు దయించి మీరందరూ కూడా కరెక్ట్ టైం, మేము అనుకున్న టైంకి మీరు అందరూ రీచ్ అయ్యారు ఇక్కడికి. దానికి మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడని ఒక 22-23 ఇయర్స్ పట్టించి వీళ్ళందరినీ కూడా నిజంగా మిస్ అయిపోయాం మేము. చాలా మంది ఏ స్థాయిలో ఉన్నారో, ఎలా ఉన్నారో ఎవరి గురించి కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఒక రిచ్ పీపుల్స్ పుట్టి చదివిన వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ కూడా నార్మల్ గా ఫైనాన్షియల్ విధంగా ఒక లో స్థాయిలో ఉన్న పిల్లలు వీళ్ళందరూ, మేము ఇన్క్లూడ్ మాతో సహా. సడన్ గా ఇప్పుడు ఈ 22 ఇయర్స్ తర్వాత వీళ్ళందరి పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయని ఒక ఆతృతగా నాకు ఉంది. అందుకే ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ ముందు వీళ్ళందరూ ఏం చెప్తారా అని చూసి అసలు వీళ్ళ గురించి ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా విన్న తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాను. ఈవెన్ లేడీస్ కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. ముందే మా వాళ్ళు అందరూ కంగారు పెట్టేస్తున్నారు. అసలు మీరందరూ కూడా నిజంగా నాకన్నా బాగా చదువుకున్నారు మీరందరూ కూడా. ఎందుకంటే ఇదే స్కూల్లో నేను లాస్ట్ బెంచ్ లో
మీరందరూ కూడా మీ అందరూ కూడా ఏం చేస్తున్నారో మీ పొజిషన్స్ అవన్నీ చెప్పినప్పుడు కూడా నేను వింటున్నప్పుడు కూడా చాలా ఆనందపడ్డాను నిజంగా. ఎందుకంటే చాలా వరకు కూడా మీరు అందరూ కూడా రీచ్ అయ్యారు. మ్యాక్సిమం కొంతమంది కొద్దిగా డిఫరెంట్ సెక్టార్లోకి వెళ్ళారు, కొంతమంది కొంత సెక్టార్లోకి వెళ్ళారు. మీరు ఏ సెక్టార్లోకి వెళ్ళినా ఫైనల్గా మీరు వర్క్ చేసేది మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ విధంగా ఉండి ఈరోజు స్థాయికి వచ్చి మీరు మీ పేరెంట్స్ కన్నా ఒక మెట్టి ఎక్కువలోనే ఉన్నారు మీరు అందరూ కూడా. ఈరోజు చెప్పాలంటే మీరందరూ కూడా ఒక విధంగా బాగున్నారు కూడా. ఓకేనా? ఇప్పుడు నా గురించి ఒక ఇంట్రొడ్యూషన్ చేస్తాను. నేను ఇదే స్కూల్లో 10th క్లాస్ వరకు మీతో చదువుకొని ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేసి దాని తర్వాత మెడ్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నేను నాంపల్లి మెడ్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి నేను లండన్లో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళాను. దాని తర్వాత నాది అంతా అక్కడ జాబ్ చూసుకొని ఇదంతా కంప్లీట్ చేసుకొని ఒక స్థాయికి వెళ్ళి దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి కొన్ని థింగ్స్ అన్ని చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నేను అనుకున్నది పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల నేను మళ్ళా 2019లో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను లండన్కి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి లండన్కి వెళ్ళి నేను మళ్ళా జాబ్తోనే స్టార్ట్ చేసి కొంత అమౌంట్ ఎర్న్ చేసి దాని తర్వాత నేను జాబ్ని షట్ డౌన్ చేసి కంపెనీలు స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు 5 కంట్రీస్లో రైట్ నౌ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ, అండ్ అమెరికాలో ఒక కంపెనీ, అండ్ యూకేలో ఒక కంపెనీ ఉంటుంది. అండ్ ఈ 5 కంట్రీస్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు అంటూ నేను ఏమీ చేయలేకపోతున్నాను అనేసి ఇదేమి లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కంపెనీస్లో నేను గ్రోత్ ఇప్పుడు స్లోగా ఇప్పుడు స్టార్ట్ చేసుకొచ్చాను. ఇప్పుడు మీ పొజిషన్లు అన్నిటికి మేబీ భవిష్యత్తులో మీ ఫ్రెండ్ అయిన నేను ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకొని మీ అందరికి ఏదైనా ఆపర్చునిటీ ఒక ఖచ్చితంగా ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది సార్ స్పీచ్ ఇచ్చారు. ఆ సార్ మాకు చూసని చెప్పేవారు 10th క్లాస్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫంక్షన్కి నేను వచ్చిన వెంటనే అసలు ఎందుకు వచ్చానో అనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ నాతో అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారని చెప్పారని నేను కూడా రెడీ అయి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది నేను మాత్రమే ఉన్నాను అక్కడ, ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఫ్యామిలీస్తో రాలేదు. సో నాకు చాలా గిల్టీగా అనిపించింది. బట్ కాసేపటికి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు టీచ్ చేసిన టీచర్స్, మా హస్బెండ్కి టీచ్ చేసిన టీచర్స్ కొంతమంది మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యాథ్స్ మేడం, ఇంగ్లీష్ సార్, అలానే 3 to 4 టీచర్స్ అయితే ఉన్నారు. ఇద్దరికి చెప్పిన వాళ్ళు ఒక్కరే. సో వాళ్ళని చూసి నా ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. సో అందువల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మేడం వాళ్ళతో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ గిల్టీగా ఫీల్ అయినా. ఇక సంక్రాంతి వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సంక్రాంతి రోజు ఎలానో వెజ్జే ఉంటుంది కాబట్టి మా మమ్మీ చాలా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ అన్ని వండి పెట్టింది. మా ఊర్లో డ్యామ్ ఉంది. తర్వాత రోజు పండగ రోజు అందరూ ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తారు, తీర్థం అవుతుంది. సో మేము అక్కడికి వెళ్లకుండా ఓన్లీ టెంపుల్కి వెళ్ళి పిక్స్ తీసుకొని తర్వాత అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరం కలిపి మూవీకి వెళ్ళాము. సరిగ్గా మూవీ నేమ్ ఐడియా లేదు. దాని తర్వాత అక్కడి నుంచి చిల్లీస్కి వెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేసాము. సో ఆ డే అంతా ఆ విధంగా హ్యాపీగా గడిచిపోయింది. ఫస్ట్ టైం నేను చిల్లీస్కి వెళ్ళటము, అది కూడా మా ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అమ్మమ్మ వాళ్ళ సైడు, మమ్మీ సైడ్ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళాము. పిల్లలకి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళని కూడా బయటకు తీసుకొని వచ్చాము. చాలా రీఫ్రెష్గా ఫీల్ అయ్యారు. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా మా ఫ్యామిలీ. ఇక్కడ నేను, అక్క, అమ్మ అండ్ మా బావగారు, వాళ్ళ పిల్లలు, మేము ఇలా అనమాట. అండ్ అలాగే మా మామీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇందులో ఉన్నారు, ఇంక్లూడింగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. పొంగల్ అంటే ఆ వైబ్సే వేరు. అసలు ఫుల్ కంప్లీట్గా ఒక్కో రోజు ఒక్కో ఊరిలో తీర్థాలు జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది కదా. ఇవంతా మొత్తం కంప్లీట్ 4 years మిస్ అయిపోయాము. తర్వాత ఎలమంచిల తీర్థానికి వెళ్ళాము ఇంకొక రోజు. అది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కనక మహాలక్ష్మి అమ్మవారి పూజకి వెళ్ళామని చెప్పి. ఆ అమ్మవారికి సంబంధించిన తీర్థం ఇది అక్కడే జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. చాలా పెద్ద తీర్థం ఇది.
మనసు ఊరుకోక బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా, అది ఎక్కాను. ఎక్కిన దగ్గర నుంచి అరుస్తూనే ఉన్నాను, ఆపండ్రా అనుకుంటూ. నాకు బేసిక్గా చాలా భయము, కానీ ఎందుకు డేర్ చేసి ఎక్కేసాను. కానీ చాలా భయపడ్డాను. చాలా షాపింగ్ చేసేసాము, చాలా షాపింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది కదా. పిల్లలకు సంబంధించినవన్నీ కొనేసాం కాదనకుండా. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అంటే నువ్వు అవసరం లేకపోయినా వాళ్ళ తమ్ముడు కూడా అవసరం. 19th మా చిన్నత్త వాళ్ళ పెద్ద పాప భోజనానికి ఇన్వైట్ చేశారు. సో 18th మేము వెళ్ళిపోయాము. పిల్లల్ని బీచ్కి తీసుకెళ్దామని ప్లానింగ్తో ఫస్ట్ బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతో. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యూకేలో కూడా బీచెస్ ఉంటాయి, కానీ ఇంతలా అలలో అయితే రావు. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. చిన్న పాప అయితే కొంచెం బాగానే సెట్ అయిపోయింది, కానీ పెద్ద పాపకి ఇంకా ఉంది. తనకి హ్యాండ్ అట్లీస్ట్ 3 months అయినా జాగ్రత్తగా ఉండమన్నారు. సో తనతో కొంచెం ఇబ్బందిగా అనిపించేది, బయటకు వెళ్ళినా చాలా భయంగా అనిపించేది, ఎవరైనా టచ్ చేసేస్తారేమో ఏమో అని. చాలా జాగ్రత్తగా కేర్ చేసేవాళ్ళం బయటకు వెళ్తే. గుర్రాలు ఎక్కేస్తాను. పిల్లల్ని అక్కడ హార్సెస్ ఉంటే ఎక్కిద్దామని తీసుకెళ్ళాము, బట్ మా పెద్ద పాప భయపడి ఎక్కలేదు, కానీ చిన్నదాన్ని ఎక్కించాము. వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి, ఇవి మాత్రమే ఉన్నాయి. తను బాగా ఎంజాయ్ చేసింది, బట్ స్టిల్ అలల దగ్గరకు వస్తే భయపడిపోయేది, దగ్గరికి వెళ్ళటానికి ఎక్కడ వాటర్లోకి వెళ్ళిపోతుందో అని. అయినా మా అత్త నేను అసలు ఎక్కడ వదిలేవాళ్ళం కాదు. అక్క వాళ్ళు రాలేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు రేపు డైరెక్ట్గా లంచ్కి అక్కడికి వచ్చేస్తామన్నారు. సో అందుకే మేము మాత్రమే వెళ్ళాము. ఇలా వచ్చాక మా చిన్నదాని ఆనందానికి హద్దులు లేవు. ఫుల్ గోల చేస్తుంది వాటర్లోకి వెళ్ళిపోతానని. కానీ మాకే కొంచెం నీ పైన స్టిచెస్ అప్పుడే రిమూవ్ చేశారు కదా, భయం అనిపించింది. మ్యాక్సిమం ఈ వీడియో కంప్లీట్గా మేమే ఉంటాము, అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము కలిసి వచ్చినప్పటికీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అలాగే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్లో ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు తను క్లిప్స్ తీయలేదు. సో ఓన్లీ నేను తీసినవి మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను. ఇక్కడ రామ్ అని రాస్తే అక్కడికి అలలు రావు అని చెప్పి చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. మా చిన్నది కూడా చూసినట్టుంది. రామ్ అని రాయటం రాలేక గాడ్ అని చెప్పి రాసింది, టచ్ అవుతుందా లేదా అని. కానీ వాటర్ అయితే వచ్చేసింది. మీకే వీడియో అక్కడ నుంచి అందరం సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము. అప్పుడు అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము మూవీకి. ఐనాక్స్లో మూవీకి వెళ్ళాము. అక్కడ ఒక్కసారి పాప్కార్న్ బకెట్ తీసుకుంటే అన్లిమిటెడ్, మనం ఎన్ని టైమ్స్ అయినా సరే తినేయచ్చు. పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, నిజంగా ఆ మనీకి అయితే న్యాయం చేసేసారు.
మూవీ తర్వాత అందరం శిలానగర్లో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసాము. ఇంకా ఆ డే ఆ విధంగా గడిచిపోయింది. నెక్స్ట్ డే మా చిన్నత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం మేము యూకే నుంచి దుబాయ్ వెళ్ళినప్పుడు వచ్చారు కదా వాళ్ళు అనమాట, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము. ఇక్కడ కంప్లీట్ మా ఫ్యామిలీ ఉంది, 4 మెంబర్స్ మిస్ అయ్యారు. కానీ తర్వాత జాన్ 20 తిరుపతికి స్టార్ట్ అయ్యాము. ట్రైన్ టికెట్స్ మాకు దొరకలేదు, సో అందుకే రెండు కార్లలోనే కలిపి వెళ్ళిపోయాము. చక్కగా అన్ని ఫ్రూట్స్ కొనుక్కుంటూ దారిలో నచ్చిన రెస్టారెంట్ దగ్గర ఆగుతూ లంచ్ డిన్నర్స్ చేస్తూ 20 మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4 o'clockకి విజయవాడ రీచ్ అయ్యాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి తిరుపతికి వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ దర్శనానికి వెళ్ళి అప్పుడు నైట్ అంతా ఇంక అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అక్కడ ఆపోజిట్లో మనం దీపాలు పెట్టుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టేసి తర్వాత ఇంకా కొండ కిందకి వెళ్ళిపోయాము కొంచెం షాపింగ్ చేసుకొని. అప్పటి నుంచి నైట్ 7 or 8 ఆ టైంకి శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాము. శ్రీకాళహస్తిలో నైట్ స్టే చేసి నెక్స్ట్ దర్శనం అంతా అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ ఊరికి స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రిప్ కూడా ఇప్పుడు ఎందుకు పెట్టామంటే మా చిన్న పాపకి తులాభారం మొక్కుబడి ఉండిపోయింది. తలనీళ్ళలో అయితే లండన్లో ఇచ్చేసాం, కానీ ఆ తులాభారం మొక్కుబడి అవ్వలేదు లండన్లో, అది ఉండిపోయింది కాబట్టి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము. తన వెయిట్ ఏం మిషన్ మీద చూసి దానికి తగ్గట్టు మనీ తీసేసుకున్నారు. ఫస్ట్ టైం మా పెద్ద పక్కన ఇచ్చినప్పుడు చెప్తారు, ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి 4 వైపులా నలుగురు ఉండి మధ్యలో తను నడిపించి చాలా కష్టంగా దర్శించి హ్యాండ్కి ఎవరు పడకుండా హ్యాండ్ పై శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ అయిపోయింది. దారిలో కనిపించిన రెస్టారెంట్ దగ్గర లంచ్కి డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి ఆగుతూ తింటూ వచ్చేసాము. ఇప్పుడు ఇంకా లాస్ట్ రెస్టారెంట్ ఇది, నైట్ డిన్నర్ అనమాట. చాలా లైట్గా తీసుకున్నాము, ఎలాగో వచ్చాం కదా అని అన్నవరం సైడ్ వెళ్ళాము. లాస్ట్ టైం ఫైనల్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 or 12 అయ్యింది. తిరుపతి దర్శనం అయిపోయింది. తర్వాత 1 day తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యారు. ఇంకా మేము వెళ్ళే డే దగ్గరికి వచ్చేసాం కాబట్టి మా ఇంట్లో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్ టైం అందరూ ఒక దగ్గర. ఇక ఆ రోజు కూడా అలానే ఎంజాయ్ చేసాము. బాగా నాన్ వెజ్ 3 days మాత్రం ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు అన్నీ ఉంటాయి. లేని ఐటమ్ ఉండదు. బట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నా నాకు మాత్రం వేరే ఏ ఐటమ్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలన్న ఇది కూడా ఉండదు. హాయ్ చెప్పండి. హాయ్ ఇది వరే బాబు పుచ్చకాయ తింటున్నాడు. పుచ్చకాయ భోజనాలు తెచ్చుకున్నారు అన్నారు కదా బాబు, వెళ్ళిపోవాలి తిండి బాబు తీసుకుపోతుండే నాకు అది లేకుండా మంచినీళ్ళు అడిగింది పట్టమని. తర్వాత 27th గోల్డ్ షాప్కి వెళ్ళాము. నా ఓల్డ్ గోల్డ్ అంతా రిటర్న్ ఇచ్చేసాను. ఆఫ్టర్ 11 months మనకి తరగతి రసీదు లేకుండా మళ్ళీ కొత్త గోల్డ్ మనం తీసుకోవచ్చు. సో ఆ స్కీమ్లో నా ఓల్డ్ గోల్డ్ అంతా ఇచ్చేసాను. 28th జాను మా ఇండియా ట్రిప్కి లాస్ట్ డే. మేము వెళ్ళిపోతున్నాము. కేక్ అంటే చాలా ఇష్టము. ఇండియాలో కేక్కి యూకే కేక్కి డిఫరెంట్ ఉంది, సో అందుకే కేక్ తెప్పించుకున్నాము. ఇక్కడ 29th జాను దుబాయ్కి 4 days దుబాయ్లో స్టే చేసి అక్కడ నుండి యూకేకి వెళ్ళిపోతాము. బట్ అక్క వాళ్ళు రాలేదు, వాళ్ళు డైరెక్ట్గా ఇండియా నుంచి యూకేకి వచ్చేస్తున్నారు సేమ్ డే. వాళ్ళకంటే 1 hour ముందు మేమే ఇంటికి వెళ్ళిపోతాము, వాళ్ళు ఒక 1 hour లేట్గా వస్తారు. సో మేము అబుదాబి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. పిల్లలు ఇండియాలో సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు కాబట్టి అట్లీస్ట్ ఈ 4 days అయినా వాళ్ళని బాగా అన్ని తిప్పుదామని ప్లాన్ చేసుకున్నాము. దట్టు మా హస్బెండ్కి అక్కడ పని ఉంది, దుబాయ్లో ఏదో పని ఉంది, వెళ్ళాలి కాబట్టి ఎలానో పిల్లల్ని తీసుకొని ఇలా ప్లాన్ చేసేసుకున్నాము. దీని తర్వాత దుబాయ్లో మా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసామన్నది నేను ఎవ్రీ వీడియో నేను చాలా క్లియర్గా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. పన్నీ ఇటువైపు చూడు, అన్వి ఇటువైపు చూడు.
ఇక్కడితో మా ఇండియా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దుబాయ్లో 2 days, అబుదాబిలో 2 days స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ యూకేకి వెళ్ళిపోతాము. రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. హ్యాపీగా స్పెండ్ చేద్దామని వచ్చి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ని ఎదుర్కొని బట్ స్టిల్ మాకు ఉన్నంతలో బాగానే ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. బట్ ఈ ట్రిప్ మాత్రం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము. మేము తీసుకున్న రూమ్ నుంచి ఈ వ్యూ అన్నమాట బాగుంది. ఇది అబుదాబిలో మేము తీసుకున్న రూమ్ నుంచి వ్యూ. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి హౌసెస్. దుబాయ్లో ఇదివరకు మేము ఆల్రెడీ వెళ్ళాము. అక్కడైతే చాలా వైడ్గా కనిపిస్తాయి. బట్ మేము తీసుకున్న ప్లేస్ని బట్టి అలా ఉందో అబుదాబి అంతా ఇలానే ఉంటుందో ఐ హ్యావ్ నో ఐడియా. బట్ మేము తీసుకున్న రూమ్ నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంది. అన్ని బిల్డింగ్స్. బట్ మ్యాక్సిమం యూకే దుబాయ్ ఎక్కడ ఏ ప్లేస్ అయినా మ్యాక్సిమం 30 floors అయితే పక్కా ఉంది. ఇలా సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము మాకు కాబట్టి జస్ట్ 2 days కోసమే కాబట్టి. సేమ్ అపార్ట్మెంట్ నుంచి నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. నైట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. జూ అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. అది చాలా బాధగా అనిపించింది ఎందుకో. కాకపోతే ఒకటి ఉంది, మా పాప కోసం మళ్ళీ రీఆపరేషన్ చేయించి ప్లేట్స్ రాడ్స్ బయటికి తీయించడానికి మళ్ళీ వస్తాము. ఇక్కడికే వస్తాము. యూకేలో ఆపరేషన్ చేయించవచ్చు బట్ స్టిల్ ఇక్కడికి ఇండియానే రావాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో అదొక హోప్ ఉంది. సో ఇక్కడితో వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.